తిరుమల లడ్డు రసాయనాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏదైతే ఏపీ ప్రభుత్వం నియమించిందో ఐఏఎస్ సారథ్యంలో ఏకసభ్య కమిషన్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి మరి ఎప్పటి నుంచి విచారణ స్టార్ట్ చేసే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? శంకరి, ఏపీ ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క విస్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఏదైతే ఇది పరిపాలనకు సంబంధించినటువంటి ఆ అంశాలు, పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలనా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏకసభ్య కమిటీ తన విచారణను కంటిన్యూ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిట్ ఎప్పటికే ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది, అదనపు ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఓవర్ ల్యాపింగ్ అన్నది ఇప్పుడు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క విచారణ, అదేవిధంగా సిట్ జరుపుతున్నటువంటి విచారణకు ఓవర్ ల్యాపింగ్ కాదు అన్నది కూడా అన్న విషయంలో మేము సంతృప్తి చెందుతున్నాం. అందుకే పిటిషనర్ దాఖలు చేసినటువంటి ఈ యొక్క పిటిషన్లో అసలు అంటే ఏదైతే సమగ్రమైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు లేవు. ఈ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సహేతుకమైనటువంటి కారణాలు లేవు అంటూ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే శంకరి, మనం చూడొచ్చు, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఈ అసలు పాలు నెయ్యి లేకుండానే రసాయనాలు ఉపయోగించి ఈ యొక్క నెయ్యిని తయారు చేశారు. ఈ నెయ్యిని తయారు చేయడంలో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉంది, కొంతమంది అధికారులు కూడా దీనికి సహకరించారు. దీనిపైన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. నిజానికి ఈ సిట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, సిట్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఏపీ ప్రభుత్వం ఈ ఏకసభ్య కమిషన్ను జస్టిస్ మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్లో ఆమోదించిన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఒక పక్క సిట్ విచారణ జరుపుతుంది, అది కాకుండా సిబిఐ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్ ఒక పక్క విచారణ జరుపుతుంది. అది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఒక పక్క విచారణ జరుపుతున్నప్పుడు మళ్ళీ ఈ ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడం అనేది సిట్ విచారణ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తంగా కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే, సుప్రీంకోర్టు మానిటర్లోనే జరగాలని కూడా పిటిషనర్స్ ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ పిటిషన్ పైన ఈరోజు జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. చాలా విస్పష్టంగా ఈ యొక్క ఏకసభ్య కమిటీ విచారణ అదేవిధంగా సిట్ విచారణ ఓవర్ ల్యాపింగ్ కాదు అన్న విషయాన్ని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా పరిపాలన పరంగా ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఈ యొక్క వ్యవహారం మొత్తం కల్తీ లడ్డుకు సంబంధించి ఎవరెవరు ఏ తప్పులు చేశారు, అధికారులు ఎటువంటి తప్పులకు పాల్పడ్డారు అన్నదాన్ని కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చు అంటూ ఏకసభ్య కమిటీ నియమించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో అంటే ఇప్పటి వరకు అయితే మొన్న ఏకసభ్య కమిటీ నియమించిన తర్వాత తన పని తాను చేసుకుంటూ పోతుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఎటువంటి స్టే కానీ ఎటువంటి విచారణ కానీ జరగలేదు. కాబట్టి ఆ యొక్క విచారణ కొనసాగించుకోవచ్చు, ఇకపైన కూడా కొనసాగించుకోవచ్చు. సో సుప్రీంకోర్టు కూడా నో చెప్పడంతో ఇప్పుడు ఏకసభ్య కమిటీకి విచారణకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.